ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. నేను కథలు రాస్తూ ఉంటాను. ఈరోజు మీ ముందుకి శ్రేయ లవ్స్ విష్ణు పార్ట్ 2తో మీ ముందుకు వచ్చాను. పదండి కథలోకి వెళ్దాం. రోహిణి విష్ణుని పెళ్లి చేసుకున్న తర్వాత శోభనం గదిలోకి వెళ్తుంది పాలు తీసుకొని. కానీ ఆ తర్వాత జరిగింది ఏమిటి ఆమెకు గుర్తుండదు. ఇలా ఎందుకు నాకు గుర్తుండట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు అలాగే జరుగుతుంది. రాత్రిపూట గదిలోకి వెళ్తుంది. తర్వాత ఏం జరిగిందో ఆమెకి గుర్తుండడం లేదు. ఏంటి నా పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఎందుకు గుర్తుండట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె ఆలోచిస్తున్నప్పుడు చాలా ప్రశ్నలు ఆమెను వెంటాడుతూ ఉంటాయి. ఏంటి, నీకేమన్నా మతిమరుపు వ్యాధి ఉందా, లేదంటే నీకు బ్రెయిన్లో ఏదన్నా సమస్య ఉందా, ఆరోగ్యపరమైన సమస్య ఉందా, లేదంటే నీ భ్రమ ఇదంతా అని ఆమె మనసులో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ ఆమె సర్ది చెబుతూ ఏదోలే చిన్న సమస్య ఉండుంటుంది, లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి వెళ్తూ ఉంటుంది. అలా ఇంకొక 2 రోజులు గడుస్తాయి. ఇదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక లాభం లేదు, నాకు ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో జరిగిందంతా చెప్తుంది. సార్, నాకు ఈ పరిస్థితి ఇది, రాత్రిపూట నాకు ఏం జరిగిందో గుర్తుండట్లేదు, ప్లీజ్ నాకు ఏ ప్రాబ్లం ఉందో కనీసం టెస్ట్ చేసి చెప్పండి, రిక్వెస్ట్ అని చెప్పి అడుగుతుంది. అయితే సరేనమ్మా, ఒకసారి నీకు అన్ని టెస్టులు చేస్తాను అని చెప్పి ఆ డాక్టరు టెస్టులన్నీ చేస్తాడు. చేసిన తర్వాత రోహిణిని పిలిచి ఇంక్లూడింగ్ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అండ్ స్కానింగ్ అన్నీ తీసి చూస్తాడు. చూసిన తర్వాత ఆ రోహిణిని పిలిచి, అమ్మాయి, నీకు ఏ విధమైన హెల్త్ ఇష్యూ లేదు, అన్ని రిపోర్ట్లు నేను క్లియర్గా చూశాను, అది నీ భ్రమ, నువ్వు అలా అనుకుంటున్నావు తప్పితే నీకు సంబంధించి ఏ విధమైన ప్రాబ్లం లేదు, నువ్వు ఎందుకో టెన్షన్ పడుతున్నావు, కాబట్టి నువ్వు ఆ టెన్షన్ వల్ల ఒకవేళ మర్చిపోతున్నావో ఏమో నాకైతే తెలీదు, నీకు ఏ విధమైన సమస్య లేదు, నేను అన్ని రిపోర్ట్స్ చూశాను అని చెప్పి అంటాడు. అంతటితో రోహిణి ఉండి, సార్ మరి నాకు ప్రాబ్లం ఏమీ లేనప్పుడు ఎందుకు నాకు అలా జరుగుతుంది అని చెప్పి అంటుంది. అదేనమ్మా, నువ్వు అలా భ్రమపడుతున్నావు, అంతే, నీకు సమస్య ఏమీ లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. వెంటనే రోహిణికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే అని చెప్పి, సరే నా భ్రమేమో కావచ్చు, ఒక 2 రోజులు చూద్దామని చెప్పి ఇంటికి వెళ్తుంది రోహిణి. మళ్ళా మరుసటి 2 రోజులు కూడా అలానే జరుగుతుంది. రాత్రి వెళ్తుంది, రూమ్లోకి పాలు తీసుకొని వెళ్తుంది. వాళ్ళ ఆయనకి విష్ణుకి ఇస్తుంది. తర్వాత ఏం జరిగిందో ఆమెకు గుర్తుండట్లేదు. ఏంటబ్బా నాకు ఈ సమస్య, కనీసం సంసార సుఖాన్ని కూడా నేను అనుభవిస్తున్నానో లేదో కూడా నాకు తెలియట్లేదు, ఆ సుఖాన్ని అయితే నేను అనుభవించినట్లు నాకు తెలియట్లేదు. ఈ బాధ పగవాడికి కూడా రాకూడదు, ఏంటో నేను పోయిన జన్మలో ఏం కర్మ చేశాను, నాకు ఇలా అయింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అయినా ఒకసారి ఏదో ఆ డాక్టరు నీకు కొంచెం అలా అనుకుంటున్నావు అన్నాడు అని చెప్పి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఇతనికి అది జరిగిందంతా చెప్తే అతను కూడా మళ్ళీ అన్ని టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ చూసి ఆమెను ఒక అరగంట ఎగ్జామిన్ చేసి, అమ్మ నీకు సమస్య ఏమీ లేదు, నువ్వు ఎందుకో టెన్షన్ పడుతున్నావు, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావమ్మా, నీకు సమస్య ఏమీ లేదు అని చెప్పి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి రోజుకు 1 నైట్ పడుకునే ముందు వేసుకో, ప్రశాంతంగా పడుకో, నీకు సమస్య ఉందని మాత్రం ఆలోచించమాక, సమస్య లేదు నీకు అసలు, ఇలా వదిలేసి నీ పని నువ్వు చేసుకో, కొన్ని రోజులకు సెట్ అయిపోద్ది అంటాడు. అనే వరకు రోహిణి చేసేది ఏమీ లేకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే ఒకరోజు ఉదయాన్నే విష్ణు రోహిణితో అంటాడు, ఏంటి రోహిణి, ఎందుకు డల్గా ఉంటున్నావు, రాత్రి అయ్యే వరకు చాలా యాక్టివ్గా ఉంటావు, మంచిగా మాట్లాడతావు నాతో, నాకు ఏదైనా సమస్య ఉంటే సొల్యూషన్ చెప్తావు, రాత్రంతా బాగా యాక్టివ్గా ఉంటావు, ఉదయం అయ్యే వరకు ఎందుకు అలా డల్గా ఉంటున్నావు, ఏంటి ప్రాబ్లం నాకు చెప్పు అయినంటది. ఏమండి, రాత్రి నేను యాక్టివ్గా ఉంటున్నానా, రాత్రి నేను రూమ్లోకి రాగానే వెంటనే పడుకోవట్లేదా అని అడుగుతుంది. లేదే, అలా ఏం లేదు, యాక్టివ్గానే ఉంటున్నావు నువ్వు, రాత్రులు 11 తర్వాత ఇద్దరం పడుకుంటున్నాం మనం, పడుకున్నప్పుడు కూడా నువ్వు మంచి యాక్టివ్గా ఉంటున్నావు, ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటాడు విష్ణు. అతనికి తెలియదు యాక్చువల్గా సమస్య ఏంటని చెప్పి. అప్పుడు అనుకుంటుంది రోహిణి, ఓకే, ఏదో నాకు రాత్రి వరకు నాకు తెలియట్లేదు నేనేం చేస్తున్నానో, నాకు ఈ జబ్బు ఏంటి అసలు, ఈ జబ్బు పోని వైద్యులు గుర్తిస్తే నాకు ఏదన్నా ట్రీట్మెంట్ ఇస్తారు కదా, అసలు ఈ వైద్యుని డాక్టర్లు గుర్తించట్లేదు, నాకు దీనికి సొల్యూషన్ ఏంటి, నేను సంసార సుఖానికి నోచుకున్నా అసలు నాకేమీ తెలియట్లేదే అని బాధపడుతూ ఉంటుంది.
ఇలా 2 రోజులు గడుస్తాయి. ఒకరోజు మార్కెట్‌కి వెళ్తది. మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఒక ముసలాయన ఒక పాపను తీసుకొని వస్తూ ఉంటాడు. అయితే ఆ పాపను తీసుకొచ్చేటప్పుడు ఆ పాపను తన కుడి చేయితో పట్టుకొని ఉంటాడు పాపని. ఈ పాప అతనితో వస్తూ ఉంటది. ఎదురుగా ఉంటదనమాట. ఈ రోహిణికి ఎదురుగా వస్తుంటది. అయితే ఆ పాప కుడి పక్కన ఉన్న ఐస్ క్రీమ్ బండిని చూసి హఠాత్తుగా తాత చెయ్యి ఎదిరించుకొని ఆ ఐస్ క్రీమ్ దగ్గరికి అలా పరిగెత్తుతూ ఉంటది. సో, ఈమెకి ఎదురుగా డయాగోనల్‌గా ఎదురుగా వస్తుంటది. అట్లా వెళ్తూ ఉంటది. అయితే వెనక నుంచి ఒక కారు స్పీడ్‌గా వస్తది. వచ్చే వరకు ఈ రోహిణి అరే! పాపకు గుద్దుతాయని చెప్పి ఆ పాపను అట్లా మా పాప మీదకి దూకి ఆ పాపను పక్కకి తీసుకెళ్తది. కొద్దిసేపట్లో త్రుటిలో ప్రమాదం తప్పిపోద్ది. అయితే ఈ పాపను బలంగా తీసుకొని అటు ముందుకు వెళ్ళడం వల్ల కొంచెం కాలు జారి పక్కన ఉన్న కరెంటు పిల్లర్‌ని తలతో గట్టిగా ఢీకొంటది. అయితే కొద్దిగా దెబ్బ తగలడంతో అట్లా కింద పడి అట్లా కూర్చొని ఉంటది. వెంటనే ఈ తాత పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా దెబ్బ గట్టిగా తగిలిందా? సో, ఇప్పుడు పర్లేదా మీరు? అని చెప్పి ఆమెను చిన్నగా లేపి ఆ పక్కన ఉన్న చైర్‌లో కూర్చోబెడతాడు. వెంటనే పక్క షాపులోకి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి ఆమెకు వాటర్ తాగు అని చెప్పి వాటర్ ఇస్తాడు. ఆమె వాటర్ తాగిన తర్వాత సో, తలను అలా పట్టుకొని చూసి దెబ్బ గట్టిగా తగిలిందా ఏమమ్మా? పర్వాలేదా ఇప్పుడు నీకు అని అడుగుతాడు రోహిణిని. తాతగారు పర్వాలేదండి ఇప్పుడు కొంచెం దానికి తలను కొట్టుకోవడం వల్ల కొద్దిగా నొప్పి అనిపించింది. ఇప్పుడు ఐయామ్ ఓకే అని అంటది. అనేవరకమ్మా నువ్వు దేవతలాగా వచ్చి నా పాపను కాపాడావు ఈరోజు. నా కొడుకు, కోడలు ఇద్దరు యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఆ పాప ఒక్కతే నాకు. ఆ పాపకేమైనా అయ్యుండుంటే నేను బతికి వేస్టే. సో, నువ్వు ఎలా వచ్చావో దేవతలాగా వచ్చి కాపాడావమ్మా. నీ మేలు మర్చిపోవట్లేను అని అంటాడు ఈ తాత రోహిణితో. అదేంది తాతగారు చిన్న పాప ఎవరిదైనా ప్రాణమే గదా! అలా కారు దగ్గరికి వెళ్తుంటే కారు కింద పడిపోద్దన్న బాధతో నేను ఆ పాపను కాపాడాను. అది పెద్ద పనేమున్నా? అది నా రెస్పాన్సిబిలిటీ. అదే మానవత్వం అంటే అని అంటాడు. అబ్బా! చాలా మంచిదానివి తల్లి నువ్వు. సో, నీలాంటి వాళ్ళు 100 సంవత్సరాలు బతకాలి తల్లి. చాలా రోజులు బతకాలి. నువ్వు సుఖ సంతోషాలతో బతకాలని ఆమె తల మీద చెయ్యి వేసి ఆశీర్వదించబోతూ ఉంటే మధ్యలోనే ఆ చెయ్యి వెనక్కి తీస్తాడు. ఏంటబ్బా ఇతను చెయ్యి వెనక్కి తీశాడు అనుకుంటుంది రోహిణి. వెంటనే ఆమె ముఖాన్ని చూసి ఒక్క నిమిషం అబ్జర్వ్ చేసి, అమ్మా నువ్వు ఏదో కొంచెం బాధల్లో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు, అంతగా సంతోషంగా లేవు నువ్వు. కానీ అమ్మా సమస్యలు లేనిది ఎక్కడ? సమస్యలు అన్ని చోట్ల ఉంటాయి. సమస్యలు లేని జీవితమే కాదు. గుర్తుపెట్టుకో, సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడే పరిష్కారం వెతుకు. నీకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. నీ కాకపోయినా వేరే రూపంలో అయినా కానీ నీకెవరో ఒకరు హెల్ప్ చేస్తారు అని ఆమెతో అని అక్కడి నుంచి ఆ పాపను తీసుకొని వెళ్ళిపోతాడు ఆ ముసలాయన. ఈ రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటబ్బా ఈ ముసలాయన సమస్య ఉంది అంటాడే చాదస్తపోడు. ఆ సమస్య ఏందో చెప్పడేంది? ఆ సమస్య ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే దాన్ని కనుక్కొని పరిష్కారం చేసుకోమంటాడు. ఆ సమస్య తెలియకనే కదా నేను ఇబ్బంది పడుతుంది. సో, ఇతను దేవుడు ఈ ముసలాయన రూపంలో వచ్చి కూడా నన్ను ఎక్కిరిస్తున్నాడా అని చెప్పి కొంచెం బాధపడి సో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోద్ది. ఇలా కొద్ది రోజుల తర్వాత ఆమెకు తెలుస్తుంది ఆమె తల్లినే అని చెప్పి. ఒక్కసారిగా తల్లినైన ఆనందం కంటే కూడా అసలు నాకు ఏంటి ఈ కర్మ? సో, తల్లినయ్యాను కానీ కనీసం ఎవరితో సంసారం చేశానా? అసలు నా పిల్లకు తండ్రి మా ఆయన కాదా అని కూడా నాకు ఖచ్చితంగా తెలియదే. మా ఆయనేమో రాత్రి యాక్టివ్‌గా ఉంటావు అది ఇది అంటాడు కానీ నాకు అసలు ఏమీ గుర్తుండట్లేదే. అసలు నాకు ఈ కడుపులో ఉన్న బాబుకు తండ్రి ఎవరో కూడా నాకు ఖచ్చితంగా తెలియదే. ఏంటి నా పరిస్థితి? ఏంటి ఇలా జరుగుతుంది? దీనికి ఎవరన్నా నాకు సొల్యూషన్ చెప్పేవాళ్ళెవరు? సో, నా బాధను అర్థం చేసుకునే వాళ్ళెవరు? అని చాలా మదన పడుతూ ఉంటుంది రోహిణి. అయితే ఇలా కాదు అని చెప్పి ఒకరోజు సో, ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమె సమస్య అంతా ఇలా చెప్పుకుంటదయితే. చెప్పుకొని మేడం గారు నాకు ఒక చిన్న సహాయం చేయగలరా? ఒక పని చేయండి. నా పాపకు ఏదన్నా DNA టెస్ట్ చేసి సో, తండ్రి మా ఆయనో కాదా కన్ఫర్మ్ చేసి చెప్పగలరా అని అంటుంది. సో, డాక్టర్ కోపంతో నీకేమన్నా చేదస్తమమ్మా? నువ్వు బయటికి పోవు, ఇంట్లోనే ఉంటావు, మీ ఆయనతోనే ఉంటావు. కాకపోతే నీ సమస్య ఏంది? రాత్రి జరిగింది నీకు గుర్తుండట్లేదు అంతే కదా! కానీ వేరే వాళ్ళు ఎవరు లేరు కదా! అలా అని అనుకుంటావు. నువ్వు రాత్రుళ్ళు మీ ఆయనతోనే నువ్వు కాపురం చేస్తున్నావు. నువ్వు పద్ధతిగానే ఉన్నావు. అందువల్లనే
నువ్వు ఇప్పుడు తల్లివయ్యావు, వేరే ఆలోచన ఏం పెట్టుకోమాగా. సో ఏదో నువ్వు టెన్షన్ పడటం వల్ల, లేకపోతే నువ్వు వేరే దాన్ని ఏదో ఊహించుకొని లేని దాన్ని నువ్వు ఉన్నట్లుగా నువ్వు అనుకుంటున్నావమ్మా. అలా ఏమి అనుకోలేదు. ఇంకొకటి DNA టెస్ట్ ముందు పాప పుడితేనే కదా DNA టెస్ట్ ఇవన్నీ చేసేది. ఆ పాప లోపల ఉంటే ఎట్లా చేస్తారు? అయినా ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు, కనుక్కొని ఏం చేస్తావమ్మా నువ్వు అని డాక్టరు రోహిణిని అడుగుతుంది. కనుక్కునేది ఏంది మేడం, ఒకవేళ ఆ పాప నా ఆయనకు పుట్టలేదనుకుంటే నేను ఆ పాప ఇద్దరం కలిసి చనిపోతాము. సో నేను నా మా ఆయన అంటే నాకు చాలా ఇష్టము, ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, నా కోసం మా ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, అలా అనొద్దు మేడం అంటుంది. సరేనమ్మా, ఇవన్నీ కాదు, ముందు ఇవి అన్నీ వదిలిపెట్టేసి మంచిగా తిని టయానికి పడుకో, ముందు కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించవు, లేనిపోని అనుమానాన్ని వదిలేసి అన్నీ సర్దుకుంటాయి అవన్నీ అని చెప్పి నచ్చచెప్పి రోహిణిని పంపించేస్తుంది. అయితే రోహిణి హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ ముఖేష్ అదే హాస్పిటల్లోకి వస్తాడు. వచ్చిన వాడు రోహిణి వెళ్ళడాన్ని గమనిస్తాడు. గమనించి ఏంటబ్బా రోహిణి ఇక్కడికి ఎందుకు వచ్చింది, సో హాస్పిటల్కి ఏమైనా చూపించుకోవడానికి వచ్చిందా, ఇవన్నీ ముఖేష్కి తెలియదు. యాక్చువల్గా ఆయన వాళ్ళ విష్ణుకు కూడా ఇవన్నీ ఏం తెలియదు, కడుపుతో ఉందన్న విషయం కూడా తెలియదు. చెప్పున్నది రోహిణి, బికాజ్ ఆ రోహిణి ప్రాబ్లం సమస్య అది కాబట్టి అని ఆలోచిస్తూ ఉంటాడు ముఖేష్. అయితే రోహిణి సిస్టర్ అని 2 సార్లు పిలుస్తాడు. పిలిస్తే ఆ రోహిణి వినిపించుకోకుండా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆమె ధ్యాస వేరే ఉంది, ఆమె ఆ టెన్షన్ పడుతూ ఉంటుంది, అసలు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరని చెప్పి. అయితే ఎందుకబ్బా ఈ రోహిణి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అని చెప్పి అక్కడ తెలిసిన నర్సును అడుగుతాడు. అమ్మ, ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళింది కదా ఇక్కడ నుంచి, ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది ఏంటి అని అడిగితే, ఇట్లా డాక్టర్ నేను కనుక్కొని చెప్తానని డాక్టర్ను దగ్గరికి తీసుకెళ్ళి ఈయన ఇట్లా వాళ్ళ ఆయన ఫ్రెండేనమ్మా అయినా కొద్దిగా నాకు తెలిసినతనే కొద్దిగా చెప్పండి అంటే ఆమె డాక్టర్ మొత్తము ముఖేష్కి చెప్తుంది. ఒక్కసారిగా ముఖేష్ షాక్ అయిపోతాడు. అరే ఈ సమస్య ఏంటి డాక్టర్, ఆమెకు ఎందుకు అలా గుర్తుండట్లేదు రాత్రి? మామూలుగా అయితే ఏదన్నా కంటి ప్రాబ్లం ఉంటే రాత్రులు రేచి ఎక్కడున్నప్పుడు రాత్రి కనపడదు కానీ, సో రాత్రి జరిగింది గుర్తులేకపోవడం ఏంటి, మీ టెస్టులన్నీ సరిగ్గా చూసారా అని అడుగుతాడు. అయ్యా డాక్టర్ అన్నీ చూశాను, నేను రిపోర్ట్స్ అన్నీ చూశాను, నేనే కాదు ఒక పెద్ద డాక్టరు సైకియాట్రిస్టు వాళ్ళందరూ చూసి చెప్పిందే ఇది, నాకైతే అందులో ఏం కనపడలేదు. ఒకరంటే ఏదైనా తేడా చెప్పుంటారు కానీ ఇంతమంది చెప్పరు కదా, ఆమె మానసికంగా ఏదో లేనిది ఉంది అనుకొని చేస్తుంది అంటాడు. అనే వరకు ఈ ముఖేష్కి నమ్మకం కలగదు. ఎందుకంటే రోహిణి చాలా తెలివైనది, సో చాలా ధైర్యవంతురాలు కూడా, కొంచెం చాలా సాంప్రదాయంగా పద్ధతిగా ఉండే ఆమె. సో ఇలా జరుగుతుంది అనే వరకు అతని ముఖేష్కి డౌట్ వస్తుంది. సరే మేడం నేను వెళ్తానులే అని చెప్పి సో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ముఖేష్. రూముకు వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే ఆలోచిస్తూ ఉంటాడు విష్ణు గురించి, రోహిణి గురించి. అరే ఆ రోహిణి సిస్టర్ను నేను దగ్గరుండి విష్ణుకు పెళ్లి చేయించాను, సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, కనీసము రోహిణి తన భర్తకు సో నాకు పాప పుట్టపోతుందని చెప్పే పరిస్థితులు లేని కూడా ఉంది రోహిణి. సో ఎంత బాధపడుతుంది ఆ అమ్మాయి, సో ఈ పరిస్థితి అలా ఎందుకు వచ్చింది, దానికి ఏదైనా నేను ఒక అన్నలాగైనా కానీ దానికి సొల్యూషన్ని నేను కనుక్కొని ఆమె బాధను తగ్గించగలిగితే నాకు అంతకంటే ఇంకో ఏమీ అవసరం లేదు. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గరుండి పెళ్లి చేశాను కాబట్టి, వాళ్ళు సంతోషంగా ఉంటే సంతోషపడేది నేనే కాబట్టి ఏదో ఒక సొల్యూషన్ చూడాలి. కానీ దానికి సొల్యూషన్ ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి తెలిసిన డాక్టర్లందరికీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే అందరూ ఇలా జరగదు బాబు, అది ఏదన్నా మానసిక రోగి అయినా అయి ఉండాలి, అందువల్లనే ఇలా జరుగుతుందని అందరూ అదే మాట చెప్తారు. చెప్పే వరకు విసిగెత్తిపోతాడు. అరే ఒక్కడు కూడా అందరూ ఇలానే చెప్తుండే, ఎవరన్నా ఒక్కరు ఏదన్నా సొల్యూషన్ చెప్తారేమో అనుకుంటే అందరూ అదే చెప్తారు. సరేనని చెప్పి ఇంక ఇలా 2 రోజులు అలా ఆలోచిస్తూ ఉంటాడు. అలా 2 రోజులు గడిచిపోతాయి. 3వ రోజు మార్కెట్కి వెళ్తాడు. ఎవరు, ఈ ముఖేష్ మార్కెట్కి వెళ్తాడు. మార్కెట్కి వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోపు ఎదురుగా వస్తారు వీళ్ళిద్దరు కపుల్స్, రోహిణి అండ్ విష్ణు. వాళ్ళిద్దరూ రాగానే వాళ్ళు హాయ్ ముఖేష్ అని పలకరిస్తాడు విష్ణు. అన్నయ్య అని చెప్పి ఈ అమ్మాయి కూడా పలకరిస్తుంది. ఓ ఏంటి ఇలా వచ్చారు అంటే, కొంచెం షాపింగ్ కోసం వచ్చాంలే ఇక్కడికి అని అంటారు ఇద్దరు. అవునా సరే అని చెప్పి, సరే కూల్ డ్రింక్ తాగండి అని చెప్పి కూల్ డ్రింక్ ఇప్పిస్తారు. కూల్ డ్రింక్ తాగిన తర్వాత సరే ముఖేష్ నువ్వేదో పనిలో ఉన్నావు, మేము కూడా కొంచెం షాపింగ్ చేసేది ఉంది, సో ఉండులే ముఖేష్ అని చెప్పి విష్ణు రోహిణి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ షాపులో కూల్ డ్రింక్ షాపులో కూర్చున్న పిల్లవాడు అంకుల్, సో నేను
రాముని, సో మీ బంధువుల అబ్బాయినే నేను. నిన్న ఒక విషయం జరిగింది అంకుల్, మీకు చెప్పాలి. నేను నిన్న అన్ని కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఆ ఆంటీ వెళ్ళిండ్రు కదా, ఆమె పేరు రోహిణి ఆమె పేరు రోహిణి అని అంటున్నారు కదా, ఆ ఆంటీ గురి జరిగిందంటే, ఏంట్రా బేట ఏం జరిగిందిరా అని చెప్పి ముఖేష్ ఆ పిల్లని అడుగుతాడు. అంకుల్ ఏమీ లేదు, నిన్న ఇట్లా వేరే యాక్సిడెంట్ అయిపోయింది ముసలాయన వాళ్ళ పాపకి. ఈ ఆంటీ ఆ పాపను కాపాడింది. ఆయన కృతజ్ఞతలు చెబుతూ ఆమెను దీవించబోయి చెయ్యి పెట్టి, ఏమైందేమో చెయ్యి వెనక్కి తీశాడు ఆయన. తీసి, అయ్యా ఆ అమ్మాయిని, నీకేదో సమస్య ఉందని బాధపడుతున్నావమ్మా, సమస్యలు లేనివి ఎక్కడ, అన్ని చోట్ల సమస్యలు ఉంటాయమ్మా, సమస్య ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే వెతుకొని ఏదో హెచ్చరించినట్టు మాట్లాడుతున్నాడు అంకుల్ అతను. నాకైతే ఏం అర్థం కాలేదు. అసలు ఏంది, అతను ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఇండికేట్ చేస్తున్నాడు అతను. నేను దూరం నుంచి కొంచెం దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను అని అంటాడు ఆ పిల్లవాడు. ఒరే నువ్వు నిజమేరా, నువ్వు చెప్పింది నిజంగా అంటే, అవును అంకుల్, ఆ ముసలాయన వచ్చి ఆమె చెప్తుండగా నేను చూశాను అని అంటాడు. ఆ ముసలాయన నాకు బాగా తెలుసు, ఆయన ఏదో కొద్దిగా ఈ మంత్రాలు అవన్నీ మంత్ర విద్యలన్నీ అతనికి తెలుసున్నట్లాగుంది. ఒకసారి నేను ఎక్కడో ఆయన్ని చూశాను అని అంటాడు. అరే నువ్వు ఆయన్ని చూసావా నిజంగా? ఓ పని చేయరా, నువ్వు ఆయన ఎక్కడ ఉంటాడో కొద్దిగా కనుక్కొని నాకు చెప్తావంటే, ఆయన ఎక్కడ ఉంటాడనేది నాకు తెలీదు అంకుల్, కాకపోతే నేను ఒకవేళ ఆయన కనిపిస్తే నీకు చెప్తానని చెప్పి అంటాడు. అప్పుడు ముఖేష్కి అనుమానం వస్తుంది. అరే ఈ ముసలతను ఎందుకు ఈ అమ్మాయితో ఇలా అన్నాడు? సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడ వెతకడం ఏంటి? అసలు సమస్య ఏంటి ఏందనేది ఇతనికి అర్థం కావట్లే. ముఖేష్కి బాగా ఆలోచిస్తాడు. ఆలోచిస్తే ఎంతవరకు అతనికి సొల్యూషనే దొరకదు. అరే అసలు ఆ సిస్టర్కి ఏదో ఒక హెల్ప్ చేయాలంటే ఏదో కొంచెం క్లూ దొరికినట్టే దొరికింది, కానీ ఏమీ చెప్పలేదే. ఆ ముసలాయన సమస్య ఏదో కనీసం అది చెబితే దానికి సొల్యూషన్ అన్న మనం వెతుకుతాం కదా అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఉండి అన్నీ తెలిస్తే ఈ పరిస్థితి ఎందుకు, ఏదో ఒకటి మనం చెయ్యాలా, దాని గురించి ఆలోచించాలా ఏదో ఒకటి. ఇంకొకటి, సమస్య ఉండుంటే డైరెక్ట్గా ముఖానే చెప్పేటోడు కదా, ఇంత సహాయం చేసినోడు. ఆ అమ్మాయికి ఎందుకు చెప్పలేదు ఈమెకి, రోహిణికి అని అదొక ఆలోచిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఆలోచించి, సో ఇలా కాదు, అసలు ఈ పరిచయం, ఆ అమ్మాయికి పరిచయం అయింది నాకు అని చెప్పింది ఎవరు? ఈ విష్ణుయే. ఆ అమ్మాయి గురించి అసలు ఆ అమ్మాయి ఎలా పరిచయం అయింది ఏంది అనేది మొత్తం కొన్ని వివరాలు అడిగితే ఏదైనా దొరుకుతుందేమో. వాడు ముసలాయన సమస్య అంటుండి ఎక్కడి నుంచి ఆ సమస్య వచ్చిందో కనుక్కుందామని చెప్పి డైరెక్ట్గా విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్ళి విష్ణుని అడుగుతాడు అని చెప్పి విష్ణు దగ్గరికి వస్తాడు. విష్ణు దగ్గరికి వచ్చి, సో ఏమీ తెలియనట్టు, దోస్త్ ఎలా ఉన్నావు, ఎలా ఉంది సంసారం, సో దగ్గరుండి పెళ్లి చేయించాను కదా, ఎలా ఉంది సంతోషమేనా, సో సిస్టర్ నేను బాగా చూసుకుంటుందా, మంచి అమ్మాయి కదా అని అట్లా అడుగుతాడు. అడిగే వరకు, ఏయ్ ఏంది బాబాయ్ అట్లా అడుగుతున్నావు, సో నువ్వు అసలు దేవుడురా నిజంగా, అసలు ఆ అమ్మాయి రోహిణి అమ్మాయి నా లైఫ్లోకి వచ్చిందంటే నాకు ఇప్పటికీ విచిత్రంగా ఉంది. ఎంత మంచి అమ్మాయో, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నా గురించి ఎంత కేర్ తీసుకుంటుంది, అసలు చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయి నాకు దొరకడం అనేది ఏదో జన్మలో చేసుకున్న పుణ్యము, అది కాస్త నువ్వు దానికి చాలా సహాయపడ్డావు. సో నువ్వు అసలు నాకు చాలా సహాయం చేశావు, నీ మేలు మర్చిపోలేను అన్నట్టు అంటాడు. అని ఒక మాట అంటాడు. అయినా ఏముందిలే, రాసి పెట్టాలని ఆ అమ్మాయితో నాకు పెళ్ళి జరగాలని రాసి పెట్టింది మిత్రమా, సో నువ్వు దాన్ని హెల్ప్ చేసి ఫినిష్ చేసావు అంటాడు. భలే ఉందిలే, కరెక్టేలే నువ్వు చెప్పింది, అంతా అయిపోయినాక ఇట్లనే అంటావు, నాకు రాసి పెట్టిందని. నేను నీకు ఐడియా ఇవ్వబట్టి కదా నువ్వు ఆ రోజు అక్కడికి ఆ షాప్ దగ్గరికి పోయి కూర్చుంది, సో కూర్చొని చిన్నగా అమ్మాయితో మాట్లాడదామని ట్రై చేసావు నువ్వు. తర్వాత ఏదో వాళ్ళ బావ గొడవ పడ్డం వల్ల అమ్మాయి నీ వైపు తిరిగి, సో చివరికి నీకు పెళ్ళయింది, అది నేను దగ్గరుండి చేయించాను, అన్నీ మర్చిపోయినావు నువ్వు అంటాడు. అలా కాదు మిత్రమా, కొంచెం కోప్పడ మాకు, ఒకసారి నేను చెప్పేది నువ్వు. ఆ అమ్మాయి యాక్చువల్గా నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించి నాకు ప్రాణదానం చేసింది ఆ అమ్మాయి ఫస్ట్. అయితే ఆ అమ్మాయి కోసం నేను వెతుకుతున్నప్పుడు ఆ అమ్మాయి దొరకలేదు. ఏదో మా ఫ్రెండ్ బర్త్డేకి అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అక్కడికి వచ్చి సడన్గా అక్కడ కనపడింది నాకు. ఆ కనపడబట్టి నేను ఆమెతో మాట్లాడదామని ట్రై చేశాను. ఆ తర్వాత రోజు ఏదో షాపింగ్ మాల్ దగ్గర ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుందాం అనుకున్నా, మిస్ అయింది. కానీ నా అంతటా నేనే అక్కడికి అనుకోకుండా వెళ్ళి ఆ మెడికల్ స్టోర్లో ఆ అమ్మాయితో మాట్లాడబట్టి కదా నువ్వు, ఆ తర్వాత నువ్వు చెప్పబట్టి నువ్వు అక్కడ టీ స్టాల్లో కూర్చొని నేను ఆమెతో మాట్లాడుతూ ఉండబట్టి తర్వాత జరిగిందంతా జరిగింది అంటాడు. అనే వరకు ఈ ముఖేష్ ఉండి, వెయిట్ ఏంటి యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ ఎప్పుడైందా? నువ్వు అసలు నాకు చెప్పలేదే,
అని అంటాడు ముఖేష్. అయింది. ఎప్పుడైందంటే నువ్వు ఆ ఫారిన్ టూర్‌కి వెళ్ళావు కదా! ఒక 10 డేస్. ఆ గ్యాప్‌లో ఏందంటే, ఎళ్ళానుగా ఫారిన్ టూర్. నిన్ను రారా సామె అంటే నువ్వు ఎంత బతిలాడినా గాని రాకపోతివి. నేను ఒక్కడినే ఎళ్ళాల్సొచ్చిందప్పుడు. ఫ్రెండ్స్‌తో కలిసి నువ్వు వచ్చుంటే ఎంత ఎంజాయ్ చేసేటోడినో అని ముఖేష్ అంటాడు. సరేలే అయిపోయిందాన్ని అయిపోయిందెందుకు? ఇప్పుడు చెప్పేది విను. నువ్వు అప్పుడు ఎప్పుడైతే ఎళ్ళావో ఫారిన్ టూర్‌కి అప్పుడు జరిగింది దోస్త్ ఇది. ఒక అమ్మాయి కారు మీద స్పీడ్‌గా వస్తూ నేను కాకపోతే ఏందంటే ఎలా జరిగిందో చెప్తాను నేను. నేను యాక్చువల్‌గా రోడ్డు మీద వెళ్తూ టీ తాగుదామని చెప్పి రోడ్ సైడ్ పార్క్ చేసి, రోడ్ క్రాస్ చేసి అటెళ్ళి టీ తాగాను. మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ రోడ్డు క్రాస్ చేయబోయాను. మళ్ళీ కారు దగ్గరికి రావటానికి సడన్‌గా ఒక కారొచ్చింది ఫాస్ట్‌గా. చాలా స్పీడ్‌లో వచ్చింది. అయితే ఆ కారులో ఉన్న అమ్మాయి నన్ను కాపాడాలని చెప్పి కొద్దిగా సైడ్ తీసుకున్నది. అయినా లాస్ట్‌లో నాకు కారు కొట్టడం వల్ల కింద పడిపోయి నేను అన్‌కాన్షియస్ స్టేజ్‌లోకి పోయాను. నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి ఆ తర్వాత ఫాస్ట్‌గెళ్ళి డివైడర్‌ని కొట్టినట్టు నాకు గుర్తుగా ఉంది అంటాడు. సరే ఫ్రెండ్ మరి నువ్వెట్లా నిన్నెవరు హాస్పిటల్‌కి తీసుకెళ్లారంటే, అదంతా నాకు తెలీదు. 6 డేస్ తర్వాత ఈ నర్సు ఈ రోహిణి అనే అమ్మాయి నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేపిచ్చిందన్నది అని అంటాడు. సరే నిన్ను జాయిన్ చేపిచ్చింది రోహిణి. నువ్వు బయటపడ్డావు. మరి ఆ అమ్మాయి ఏమైనట్టు ఆ కారులో ఉన్న అమ్మాయి? ఆ అమ్మాయికి ఏం జరిగింది? కొంచెం ఎంక్వైరీ చేశావంటే, నేను అది చేయలేదు. నేను మెలుకువ వచ్చిన దగ్గర నుంచి నా దృష్టంతా ఈ అమ్మాయి మీద పడింది. రోహిణి మీద. సో, ఆ తర్వాత రోహిణి పరిచయమైన తర్వాత నీకు తెలిసిందే కదా! నాకు నిద్ర పట్టి సావలే అసలు. ఈ అమ్మాయిని రోహిణి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆ దాసి మీదనే ఉన్నాను. సారీ ఆ అమ్మాయిని మర్చిపోయానసలు. అసలు ఎలా ఉందో ఏమో అని అంటాడు. నువ్వు చేసింది భలే ఉందిరా భయ్యా! కనీసం ఆ అమ్మాయి వాస్తవంగా నిన్ను కాపాడింది ఆ అమ్మాయి, ఈ అమ్మాయి కాదు. కారులో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి నీకోసం కారు టర్న్ తిప్పుకొని ముందుకెళ్ళిపోతే, అయినా నాకు తెలిసి పోలీసు వాళ్ళు ఏదైనా ఎంక్వైరీ చేసి ఉండాలే. నీ గురించి ఏమన్నా అడిగి ఉండాలే వాళ్ళు. సో, తప్పెవరిదైనా గానీ కొంతవరకు నీ తప్పు కూడా ఉంది కదా అందులో. పోలీసుల దృష్టికి ఎళ్ళుండాలంటే అదంతా నాకు తెలీదు. ఇంతవరకు నాకెవరు ఫోన్ చేయలేదు. నన్నెవరు డిస్టర్బ్ చేయలేదు అంటాడు. అనే వరకు అప్పటినుంచి అతని మనసులో మెలుతూ ఉంటది. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఏమైపోయింది ఆ అమ్మాయికి? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే సమస్య మొదలైంది నాకు తెలిసి ఇక్కడే. ఆ అమ్మాయి ద్వారానే ఏదో సమస్య మొదలైంది అని అనుకుంటాడు ఈ ముఖేష్. సరే విష్ణు నేను వెళ్ళొస్తాను. కొద్దిగా నాకు పనుందని చెప్పి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వరుసగా అందరికీ తెలిసిన వాళ్ళ ద్వారా, పోలీసుల వాళ్ళ ద్వారా ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. ఆ రోజు పలానా రోజు డేట్ అన్నీ తెలుసుకొని ఉంటాడు. పలానా రోజు పలానా టయానికి యాక్సిడెంట్ అయింది. ఎవరు యాక్సిడెంట్ చేసిన అమ్మాయి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంది, ఎలా ఉందని కనుక్కుంటాడు. అయితే ఒక 2 రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండు అతని పోలీసులు తెలుసు కాబట్టి అతని ఇన్ఫర్మేషన్ కనుక్కొని ముఖేష్‌కి ఫోన్ చేసి చెప్తాడు. బాబాయ్ నేను ఇప్పుడే కనుక్కున్నాను పోలీసుల ద్వారా. ఆ అమ్మాయి ఆ రోజు యాక్సిడెంట్ చేసిన అమ్మాయి పోయి డైరెక్ట్‌గా డివైడర్‌ని కొట్టి వెంటనే క్రిటికల్ కండిషన్ అయిపోయింది ఆ అమ్మాయిది. హాస్పిటల్‌లో జాయిన్ చేపిచ్చారు. మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇచ్చి చనిపోయిందంట. ఆ అమ్మాయి నాకు ఈ యాక్సిడెంట్‌కు అతనికి సంబంధం ఏమీ లేదు. నేనే దురుసుగా వచ్చానని చెప్పి చనిపోయిందంట. అందుకనే విష్ణుని వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం అడగలేదు అని అంటాడు. అనే వరకు ముఖేష్‌కు ఒక్కసారిగా డౌట్ వస్తది. ఇంకొకటి ఆ అమ్మాయి ఎవరో కాదు విష్ణు వాళ్ళ బంధువుల అమ్మాయి అని చెప్తాడు వాడు. చెప్పే వరకు ఒక్కసారికి ఇతనికి అరే! విష్ణు వాళ్ళ బంధువుల అమ్మాయా? విష్ణు వాళ్ళ బంధువులైతే నీకు తెలిసే ఉండాలి కదా! విష్ణుకి ఎందుకు తెలవలేదు అని ఆలోచిస్తాడు. ఇంకొక పక్క ఇది కూడా ఆలోచిస్తాడు. అరే! ఆ అమ్మాయి వీడిది కదా మిస్టేకు. వీడు ఆ రోడ్డుకి అడ్డుగా రావడం వల్ల ఆ అమ్మాయి వీడిని గుద్దితే చనిపోతారని పక్క నుంచి వెళ్ళి డివైడర్‌ని కొట్టి చనిపోయింది కదా! ఇతని మీద ఎందుకు ఆ అమ్మాయి పాజిటివ్‌గా చెప్పింది? ఇయన్నీ అతని మనసులో మెదులుతా ఉంటాయి. థాట్ చేస్తా ఉంటాడు. థింకింగ్ చేస్తా ఉంటాడు. చేస్తా ఉంటే సంథింగ్ ఈ అమ్మాయికి ఇతనికి ఏదో సేవ్ చేయాలని చేసింది ఆ అమ్మాయి. ప్రాణం పోయేటప్పుడు కూడా ఈ అమ్మాయిని ఇతని గురించి ఆలోచించిందంటే సంథింగ్ అది కూడా రిలేటివ్ అంటున్నారు. రిలేటివ్ అంటే సంథింగ్ ఏదో ఉంది ఈ అమ్మాయికి ఈ విష్ణుకు మధ్యలో. ఆ విష్ణు కనీసం అయితే మరి విష్ణువుకి ఈ విషయం తెలియదా నిజంగా అని అనుకుంటాడు. అనుకొని సరేనని చెప్పి అతనికి సరే ఉంటానని ఫోన్ పెట్టేసి మళ్ళీ విష్ణు దగ్గరికి వచ్చేసి, విష్ణు ఈ మధ్య కాలంలో మీ రిలేటివ్ అమ్మాయి ఎవరైనా చనిపోయారా అని అడుగుతాడు. అరే! ఎందుకు చనిపోలేదు బాబాయ్. ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి పొయ్యే కదా! నేను వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడే కదా! రోహిణి వాళ్ళ బావ నన్ను అటాక్ చేసి ఆ పరిస్థితికి వెళ్ళిందనే వరకు రైట్. నువ్వు కరెక్టే ఆ రోజు చెప్పింది.
మరి అమ్మాయి మీ బంధువుల అమ్మాయి అంత అంటే, అవును అమ్మాయి సొంత మా మామయ్య కూతురు అమ్మాయి. సో, మా మామయ్య అసలు కంట్లో నెత్తురు లేదు. ఎంత బాధపడ్డాడో. అసలు ఆ అమ్మాయి కారు యాక్సిడెంట్ అయిపోయి చనిపోయిందన్న అనే వరకు నేను కూడా షాక్ అయ్యాను పాపం. అసలు ఎట్లకి ఇలా జరిగిందని చెప్పి, ఏంటి ఇలా అడుగుతున్నావు? కొంపదీసి ఆ కారు యాక్సిడెంట్ చేసిన అమ్మాయి ఆ అమ్మాయా అంటాడు. లేదు లేదు మామూలుగా అడుగుతున్నావా దోస్త్. సో అని చెప్పి అక్కడి నుంచి స్కిప్ అయిపోయి వెళ్ళిపోయి ఒక 2 రోజుల్లో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి గురించిన ఇన్ఫర్మేషన్ కొంచెం డీప్గా మనం స్టడీ చేయాలి. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఇతనికి ఇద్దరేమైనా ఇష్టపడ్డారా? సంథింగ్ ఏదో ఉంది. ఇది ఎలా కనుక్కుంటాం బా అని ఆలోచిస్తూ ఉంటాడు ఈ ముఖేష్. అయితే అతనికి ఒక ఐడియా వస్తుంది. ఒక పని చేస్తే సరిపోలే, వాళ్ళ ఊరికే వెళ్ళి వాళ్ళ ఇంటి వాళ్ళతోనే ఒక వారం రోజులు వాళ్ళతో ఉండి కొంచెం ఇన్ఫర్మేషన్ రాబడితే మనకు యూజ్ అవుద్ది కదా, దీని వెనక ఏదో ఉంది సంథింగ్ అని చెప్పి అనుకొని మరుసటి రోజు విష్ణు వాళ్ళ ఇంటికి వస్తాడు. విష్ణు వాళ్ళ ఇంటికి వచ్చి, భయ్యా చిన్న హెల్ప్ చేయాలి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి అంటాడు. ఏంట్రా మామ చెప్పు, ఆ హెల్ప్ ఏంటో చెప్పు, నేను ఎందుకు చేయను నీకు, సరే నీకు కాదు ఎవరికి చేస్తాను నేను, చెప్పు అని అంటాడు విష్ణు. ఏం లేదు, మీ ఊర్లో నాకు ఒక వారం రోజులు పని ఉంది, అక్కడ కొంచెం బిజినెస్ గురించి మాట్లాడాలి ఆ ఊర్లోనే, కాబట్టి నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి. మీ ఊర్లో నేను ఉండటానికి గాను వారం రోజులు కొంచెం ఏర్పాట్లు చెయ్యి, అక్కడ కొంచెం ఫుడ్ అయి తినడానికి, నేను ఆ బయట తినలేను ఇదంటే, అరే నువ్వు ఉండడానికి ఏంది, నా ఇల్లే ఉంది అక్కడ, నా ఇంట్లో అక్కడికి వెళ్ళి ఉండు, పక్కనే మా మామయ్య వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు నీకు ఫుడ్ అన్నీ ఏర్పాటు చేస్తారు, బిందాస్గా వెళ్ళి అక్కడ ఉండు, నేను వాళ్ళతో మాట్లాడతాననే వరకు సో ఈ ముఖేష్ సో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆహా మనం అనుకున్నదే సరిపోతుంది, కరెక్ట్గా అవుతుంది, మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్దాము, సో ఇంటికి వెళ్ళి ఏదైనా ఆరా తీద్దామని అనుకున్నదే తడవుగా ఇమీడియట్గా ఈ విష్ణు వాళ్ళ మామకు ఫోన్ చేసి చెప్తాడు, ఇట్లా మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, సో నా ప్రాణమిత్రుడు, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఒక వారం అని చెప్పి వాళ్ళతో మామతో చెప్తాడు. మాముండి అదేంటి అల్లుడు అంత చెప్పాల్సిన అవసరం ఏముంది, నీకు కావాల్సిన వాళ్ళంటే నాకు కూడా కావాల్సిన వాళ్ళే, టెన్షన్ పడకు నేను చూసుకుంటాను మొత్తం అని అంటాడు వాళ్ళ మామ. అన్న తర్వాత మరుసటి రోజు బ్యాగ్ తీసుకొని లగేజ్ తీసుకొని ఒక వారం రోజులకు అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను అక్కడికి ఇంటికి ఎంటర్ అవుతూ ఉంటాడు. అయితే ఈ వస్తున్న ఇతన్ని పలకరిస్తాడు. సో ముఖేష్ అంటే నువ్వేనా అని అంటాడు వాళ్ళ మామ. సో అవునండి నేనే, సో విష్ణు వాళ్ళ ఫ్రెండ్ నేనే అని అంటాడు. అనే వరకు రా బాబు రాయ అని చెప్పి పిలిచి, ఇదే ఇల్లు, సో ఫస్ట్ రా మా ఇంటికి రా అని లోపలికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అలా కూతురు ఉంటుంది అక్కడ, పరిచయం చేస్తాడు. ఈ అమ్మాయి పేరు సో శ్రీవల్లి అని అంటాడు. అన్న తర్వాత నువ్వు ఎన్ని రోజులు ఉండబోతున్నావు ఇక్కడ అని అడుగుతాడు వాళ్ళ మామ. అడిగితే సో నేను ఒక వారం రోజులు ఉంటానండి ఇక్కడ, కొంచెం మా విష్ణుతో ఆల్రెడీ చెప్పాను, మీకు చెప్పాడంటే చెప్పాడు, యూ డోంట్ వరీ, నువ్వు ఏని గురించి ఆలోచించవాక, సో మీ ఇల్లు అనుకో ఇది అని చెప్పి, సో వాళ్ళకు కొంచెం వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపో అని చెప్పి, ఆ తర్వాత కొంచెం టిఫిన్ అయి పెట్టేసి, సో అదే బాబు ఇల్లు, సో నీకు ఆ ఇంట్లో బాగా ఫ్రీడమ్ ఉంటుంది, ఇక్కడ ఎందుకంటే కొంచెం లేడీస్ ఉన్నారని నువ్వు ఇబ్బంది పడుతున్నావు, అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, సో నీకు ఏది ఉన్నా కానీ జస్ట్ ఒక కాల్ చేయి, నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి అంటాడు. అనే వరకు సరేనండి అని చెప్పి వాళ్ళ మామకి సరే ఉంటానని చెప్పి ఆ రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా జర్నీ చేసి ఉంటాడు కాబట్టి ప్రశాంతంగా పడుకున్న తర్వాత 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు అట్లా లేచి సో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి సో స్నానం చేసి వచ్చి సో డ్రెస్ చేంజ్ చేసుకుండగా ఎవరో బయట నుంచి తలుపు కొడతారు. ఎవరబ్బా నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి ఆ తలుపు తీయంగలన సో ఒక వ్యక్తి లోపలికి ఎంటర్ అవుతాడు. సో ఏంటి ఎవరు బాబు నువ్వు ఎలా వస్తున్నావు లోపలికి అని అనగా, సో నమస్తే అండి, సో నా పేరు భాస్కర్, సో పక్కన ఉన్న అంకుల్ గారు నాకు చెప్పారు మిమ్మల్ని చూసుకోమని చెప్పి, మీకు ఏది ఉన్నా నన్ను అడగండి, ప్రస్తుతానికైతే మీకు లంచ్ రెడీ చేసుకొని సో తీసుకొని వస్తాను ఒక హాఫ్ అన్ అవర్లో, అది చెప్పడానికి వచ్చానని చెప్తే సరేనండి ఓకే అని చెప్పగానే అతను వెళ్ళిపోతాడు. ఇతను డోర్ వేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రశాంతంగా ఆడ కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. కానీ మొబైల్ చూసుకుంటూ ఉంటాడనే కానీ వీళ్ళ విషయం ఎలా రాబట్టాలి, ఎవరిని అడగాలి, అరే ఈరోజు అడుగుదామా, వీడిని ఏమన్నా కదిలిద్దామా అంటే లేదు ఈరోజు అడిగితే ఏదో అనుమానం వస్తుంది వాళ్ళకి, ఏదో ఇన్ఫర్మేషన్ లాగడానికే వచ్చాడని చెప్పి ఈరోజు కాదులే అని చెప్పి సైలెంట్గా అలానే కూర్చుంటాడు.
ఒక అరగంటకి లంచ్ క్యారియర్ తీసుకొని వస్తాడు. సో లంచ్ క్యారియర్ ఘుమఘుమలాడిపోతుంటుంది, మంచి స్మెల్. వెంటనే ఆ స్మెల్ చూసినబట్టే అసలు ఒక్కసారిగా నా నోట్లో లాలాజలం ఊరిపోతుంది దీనికి, ముఖేష్కి. ఎందుకంటే ముఖేష్ మా ఇంట్లో అంత ఫుడ్ మంచి టేస్ట్గా తినుంటాడు. రాగానే భాస్కర్ ఏంటి మొత్తానికి స్మెల్ దంచేస్తుందిగా, అసలు ఏం చేసావు వంటకాలని చెప్పగానే మీకోసం చికెన్ బిర్యానీ, మటను, ప్రాన్స్ అన్నీ చేపించారు మీ అంకుల్ గారు అని అనే వరకు, ఏంట్రా నాయన విందు భోజనం తీసుకొచ్చినట్టున్నావు, కమాన్ తీ నువ్వు కూడా ప్లేట్ తీసుకో, ఇద్దరం కలిసి తిందాం ఇది అంటాడు. లేదండి నేను తింటాను ఖచ్చితంగా, మీరు ముందు తినండి అంటాడు. అనేవరకు ముఖేష్, నాకు వీళ్ళు తేడా ఉండదు, నేను ఒక్కరిని తినడం నాకు అసలు ఇష్టం లేదు, నాకు ఇంత మంచి భోజనాన్ని తీసుకొచ్చిన వాడు నువ్వు కూడా తిను, నువ్వు కూడా హ్యాపీగా ఉండాలనే వరకు, సార్ నేను తింటానండి, నాకు ఇలా మీతో పాటు కూర్చొని తినాలంటే కొంచెం ఎందుకో సిగ్గు నాకు, మీరు తినండి, మీ ముందే మిగిలింది తిని వెళ్తానంటే, మిగిలేదేం లేదు, నీ వరకు అయితే పని చేయి, నీ వరకు తీసి పెట్టుకో, నా వరకు పెట్టేసి అని చెప్పి తింటూ ఉంటాడు. తింటూ అడుగుతాడు, ఇట్లా విష్ణు ఎలాంటి వాడు, మంచివాడే కదా, సో విష్ణు గురించి నీ ఒపీనియన్ ఏంది, అతని చిన్నప్పుడు ఏమైనా జరిగినాయి నాకు చెప్తామంటే, చెప్పేది ఏం లేదండి, విష్ణు అనే వ్యక్తి స్వతహాగా కష్టపడే నేచర్. అసలు వాళ్ళ మామయ్య అంకుల్ గారు సపోర్ట్, డబ్బు సహాయం చేస్తానంటే, లేదు నాకు డబ్బు కంటే బదులు ఏదన్నా నేను సెటిల్ కావడానికి కొంతవరకు హెల్ప్ చేయి, దాన్ని కూడా నేను మళ్ళీ రిటర్న్ చేస్తానని చెప్పి కష్టపడి చిన్న షాపు స్టార్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ సో ఇప్పటికే ఓ మంచి పెద్ద స్వీట్ షాప్ను పెట్టగలిగాడు సిటీలో. సో విష్ణు అసలు మంచి హార్డ్ వర్కింగ్ నేచర్ అంటాడు. అనే వరకు అనుకుంటాడు ముఖేష్, తెలిసిందే కదా మనకు మంచి హార్డ్ వర్క్ అని చెప్పి. తర్వాత వాళ్ళని అడుగుదాం అనుకుంటాడు, కానీ అతను వద్దులే ఈ 2 రోజులాగు, తర్వాత అడుగుదూలే అని అతని మనసు చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి మంచిగా భోంచేసిన తర్వాత, ఇతను కూడా భోంచేసుకున్న తర్వాత, తాంబూలం వేసుకున్న తర్వాత, సరేనయ్య గారు నేను వెళ్తాను, మళ్ళీ రాత్రికి వస్తానులేండి, మళ్ళీ భోజనం అంటే, బాబు ఇప్పుడు తిన్నది మటుకు పుష్టిగా తిన్నా, నేను రాత్రి మటుకు ఏదన్నా అల్పాహారం తీసుకురా, నేను రాత్రిపూట ఎక్కువగా అన్నం తిన్ను, ఏదన్నా టిఫిన్ కానీ ఫ్రూట్స్ కానీ తింటానంటే, సరే బాబు అలానే చేద్దాంలే, నీకు ఎలా నచ్చితే అలా, అంతేగాని మన సొంతంగా ఏముండదు, అంకుల్ నాకు ఏమైనా తెలిస్తే నన్ను మామూలుగా అరవడు అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సో మరుసటి రోజు అలా నడుచుకుంటూ వెళ్ళి సో వీళ్ళ గురించి ఎంక్వైరీ చేద్దామని అనుకుంటాడు. కానీ పక్కన వాళ్ళెవరు ఇతనికి కోఆపరేట్ చేయరు. ఎందుకంటే వాళ్ళంతా వీళ్ళ మనుషులు కాబట్టి, ఈడెవరు ఎందుకు వచ్చి అడుగుతున్నారు అన్నట్టుగా ముఖం పెడతారు. ఇతనికి ఏం చేయాలని అర్థం కాదు. అరే ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలంటే అంతా ఎవరు కోఆపరేట్ చేయట్లేదండి, వీళ్ళ యూనిటీ ఏందిరా, ఇదేం యూనిటీరా నాయన అని మనసులో అనుకొని అలా 2 రోజులు గడిచిపోతే 3వ రోజు మధ్యాహ్నం పూట సో ఇంకా భోజనం రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటాడు. అతను మామూలుగా ఏంటంటే ఇంట్లోగా ఫ్రీగా ఉంటాడు కాబట్టి ఆ షార్ట్ వేసుకొని సో 3/4 అలా కూర్చొని ఉండగా బెల్ కొడతారు. అబ్బా వచ్చారా నాయన భాస్కరు అని చెప్పి తలుపు తీయగానే ఒక ఆడ మనిషి లోపలికి వచ్చి, చీచి ఏంటి సగం డ్రెస్ వేసుకున్నారు, పూర్తి డ్రెస్ వేసుకోండి అంటుంది. అమ్మ ఇది పూర్తి డ్రెస్సే, దీన్ని షార్ట్ అంటారు, సో మీరు ఈ డ్రెస్ వేసుకున్నా నేనంటే, లేదయ్య గారు నాకు సిగ్గు ఇలాగా, మీరు వెళ్ళి మార్చుకోండి ఇదంటే, ఒక పని చెయ్యి 5 నిమిషాలు బయట నిలబడి నేను పిలుస్తానని చెప్పి పోయి సో మంచిగా ప్యాంట్ వేసుకొని మళ్ళీ డ్రెస్ మార్చుకొని వచ్చి అప్పుడు తలుపు కొట్టి, ఎవరమ్మా నువ్వు, ఏం కావాలి నీకు అంటాడు. అదేనండి భాస్కర్ మా అన్ననే, మరి నువ్వు వచ్చావేంటి ఇక్కడికి అని అంటాడు కోపంగా. ఏం లేదు అయ్య గారు, మా అన్న కొద్దిగా వేరే ఊళ్ళకి పని మీద వెళ్ళాడు, మీకు భోజనం రావడానికి వచ్చానంటే, సరే అమ్మ అక్కడ పెట్టి వెళ్ళు అంటాడు. అబ్బే అట్లా కాదండి, నేను కూర్చొని మీకు వడ్డిస్తాను, మీరు కూర్చొని నీట్గా భోంచేయండి, నేను లంచ్ క్యారియర్ తీసుకొని వెళ్తానంటే, సరేనమ్మా సరే రండి లోపలికి రండి అని చెప్పి కూర్చొని సో తీసి అన్నీ వడ్డించమని, మీరు కూడా నేను తిన్న తర్వాత తినేసి వెళ్ళండి, నాతో పాటు మీ అన్నే తినలేదు, ఇంకా నువ్వేం తింటావు, తినవలే నాకంటే, అబ్బా బాగా అర్థం చేసుకున్నారండి అని అంటుంది ఆ అమ్మాయి. ఎవరు, భాస్కర్ వాళ్ళ చెల్లెలు. అయితే మాట్లాడతా ఈ అమ్మాయికి కొద్దిగా నోటి ఏముంటుందని మాట్లాడడం ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతున్న కాడ నుంచి సో బాగుందా అండి, కూర బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా, సో మీకు అక్కడ సిటీలో ఇంత తిండి ఇంత టేస్టీగా ఉండదు, అది ఇదని కొంచెం వాగుతూ ఉంటుంది. ఇతనికి ఒక ఐడియా వస్తుంది, ఈ అమ్మాయి అడగకుండానే అని చెప్తుంది కదా, ఒకసారి కదిలిద్దాం, అసలు ఏంటి పరిస్థితి, వాళ్ళ గురించి అడుగుదాం, ఫ్యామిలీ గురించి,
ఆ చనిపోయిన అమ్మాయికి ఈ విష్ణుకి ఏమన్నా రిలేషన్ ఏంటి, వాళ్ళ మధ్య సన్నిహిత్యం ఎలా ఉంది కనుక్కుందామని చెప్పి కదిలిస్తాడు. అమ్మా వీళ్ళు విష్ణు వాళ్ళ మామ ఎలాంటి వాడు, మంచోడేనా, నన్ను ఇంత బాగా చూసుకుంటుండు, విష్ణుని ఎంత బాగా చూసుకుంటాడంటే, అవునండి ఆ అమ్మాయి అంటుంది, భాస్కర్ వాళ్ళ చెల్లెలు, అవును సారు అసలు విష్ణు వాళ్ళ మామయ్య చాలా మంచోడు, కానీ వాళ్ళ తమ్ముడే మంచివాడు కాదు అంటాడు. అదేంటి వాళ్ళ మామ ఒక్కడే కదా, ఇద్దరున్నారా, నాకెప్పుడు చెప్పలేదే విష్ణు అంటే, ఇద్దరు ఉండేవాళ్ళు, ఒక అతను చనిపోయాడండి అంటే, అవునా ఎలా చనిపోయాడు అతను అని అంటాడు. మీకు అసలు ఏం తెలిసినట్లేదండి అని అంటది ఈ అమ్మాయి. అవును తెలియకనే కదమ్మా అడిగేది, కొద్దిగా వివరంగా చెప్పొచ్చు కదా, అడగని దానికన్నీ ఇందాక నుంచి చెప్తా ఉన్నావు, అడిగిందని చెప్పమ్మా కొద్దిగా అనే వరకు అప్పుడు చెప్తుంది. సార్ విష్ణు వాళ్ళకు ఇద్దరు మామలు, పెద్ద ఆయన చిన్న ఆయన, ఇప్పుడు ఆడున్నాయన పెద్ద ఆయన, చిన్న ఆయన చనిపోయాడండి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసే ఉండేవాళ్ళు, పెళ్ళైన తర్వాత కూడా ఈ పెద్ద అంకులు ఆ చిన్న అంకులు ఇద్దరు కలిసే ఉండేటోళ్ళు. అయితే ఇతను బాగా జాగ్రత్త పరుడు, మంచి కష్టజీవి. సో వాళ్ళు బీదరికంలో ఉన్నప్పుడు వాళ్ళను కొద్దిగా మంచి స్టేజ్కి వచ్చి కొంచెం ఎంతో కొంత డబ్బు వెనకేసుకొని ఇద్దరు ఇల్లు కట్టుకోవడానికి కారణం కూడా ఈ పెద్ద అంకులే. కానీ చిన్న ఆయన ఎప్పుడు పని చేయడు, వచ్చిన పొద్దుగుకులు తాగుతూ ఉంటాడు, తిరుగుబోతూ, అతని ఫ్రెండ్స్ అంతా వెధవలు, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఇబ్బంది పెడతా ఉండేటోడు. అయితే పెద్ద అంకుల్ భార్య చిన్న అంకుల్ భార్య ఇద్దరు అక్కా చెల్లెళ్ళే వాళ్ళు, అలా చేసుకున్నారు, ఇద్దరు విడిపోకూడదని చెప్పి. కానీ ఆ చిన్న అంకుల్ వాళ్ళ భార్య ఎప్పుడు ఆయన భర్తని అరుస్తూ ఉంటుంది, ఏంటండి మీరు బావగారిని చూడండి అసలు ఎంత జాగ్రత్తగా ఉందో, మా అక్క బావ ఎంత బాగా చేసుకుంటున్నారో వాళ్ళు సంసారము, వాళ్ళు బతకడం కాకుండా మన గురించి మన ఆలోచించి ఇల్లు కట్టించాడు, ఏదన్నా కావాలన్నా కానీ మనకు అండగా నిలబడ్డాడు, ఎవరిని ఒక మాట నిన్ను అన్నీకుండా చూసుకుంటున్నాడు, మీరేందండి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎప్పుడు తాగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, పని చేయరు, ఎలాగండి, మనకు ఒక పాప ఉంది, ఆ పాప పెరుగుతుంది పెద్ద అవుతుంది, సో ఆ పాప కన్నా ఎంతో కొంత డబ్బులు వెనక్కి వేసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. అయితే ఇలా అంటూ ఉంటుందండి అని చెప్తాడు చెప్తుంది భాస్కర్ వాళ్ళ చెల్లెలు. అయితే ఈ ఒక రోజు ఏమైందంటే, సో ఈ పెద్ద అంకులు వచ్చిన లాభాల్లో డబ్బులు కొంతవరకు వెనకిచ్చి, తమ్ముడు రేపు వెళ్ళి నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేసిరా పాప పేరు మీద, ఆ డబ్బులు ఉండని, పెళ్ళికి ఎప్పుడైనా తర్వాత ఫర్దర్గా యూస్ అవుతుంది అని చెప్పి వెళ్తాడండి. అయితే వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్తూ అర్జెంటు పని మీద ఇతనికి చెప్పి వెళ్తుంది జాగ్రత్త డబ్బులు అని చెప్పి. కానీ ఆయన వేరే వాళ్ళ ఫ్రెండ్స్ని ఇద్దరిని తీసుకొచ్చి తాగి ఆ రూమ్లో పడుకొని నిద్రపోతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఆ డబ్బు కాజేసి వెళ్ళిపోతారు. మరుసటి రోజు వచ్చిన ఆ చిన్న ఆయన భార్య గట్టిగా విలవలాడి గట్టిగా అరుస్తుందండి. సో రోడ్డు మీదకి వచ్చి వెళ్ళి గట్టిగా అరిసే వరకు ఆ బావగారిని చూడండి ఎలా ఉన్నారు అదే మాట అనడం వల్ల ఆ చిన్నోడికి వాడికి ఆ కోపం వచ్చేసి, అట్లయితే నువ్వు వాడికాడనే ఉండిపో మా అన్న దగ్గర అని చెప్పి అనే వరకు వాళ్ళ అన్న కోపం వచ్చి దురుసుగా అక్కడికి వచ్చి కోపం మీద 2 దెబ్బలు వేశాడు. అయితే ఈ చిన్నవాడు సరే అన్న పెద్దవాడే కదా, ఏదో చేస్తున్నాడు కాబట్టి కదా 2 దెబ్బలు కొట్టింది, తప్పుంది అని అనుకోకుండా మరుసటి రోజు ఉదయాన్నే లేనప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అతను అంటాడు. అనే వరకు ఈ ముఖేష్ అంటే, అవునా, అరే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఏంటి, అతను అన్నే కదా సొంత తండ్రిలాగా చేసుకున్నాడు అంటే, ఏమోనండి అతను అందరి ముందు ఇతను వెళ్ళి కొట్టడం వల్ల అలా ఫీల్ అయ్యి చనిపోయాడు. అదే కాదండి, అలా చనిపోయిన మరుసటి రోజు నేనే కారణం నా భర్త చనిపోవడానికి, నేనే అతన్ని ఎప్పుడు దెప్పి పొడుస్తున్నానని డిప్రెషన్లోకి పోయి ఆమె ఉరేసుకొని చనిపోయిందండి. సో ఆ పాప ఒక్కతే అయిపోయింది. ఈ అంకుల్కి పెద్ద ఆయనకి గుండె తరుక్కుపోయింది, తండ్రి పోయాడు, తల్లి పోయింది, సో ఈ పాప పరిస్థితి ఏంది అని లోపల కుమిలిపోయాడండి. వారం రోజులు భోజనం కూడా చేయలేదు. దానికంతటి కారణం నేనే. ఆ రోజు వాడిని కొట్టకుండా ఉన్నా బాగుండేది అంటే అన్నాడు, నా దగ్గర ఉండమని చెప్పి. ఏమైంది, అన్నంత మాత్రాన నిజమైపోద్దా అని చెప్పి చాలా మదనపడిపోయాడండి. కానీ అప్పటి నుంచి మాత్రం ఒకటే అనుకున్నాడు, నా కూతురు కంటే కూడా నా తమ్ముడి కూతురే సంతోషంగా ఉండాలి, ఆ అమ్మాయికి ఏమీ తక్కువ చేయకూడదు అని ఆ రోజు ఫిక్స్ అయ్యాడండి అతను అంటాడు. అయితే అతని పెద్ద అంకుల్ కూతురు పేరు లోహిత, అదే మొన్న చనిపోయింది కదండి అమ్మాయి. సో ఆ అమ్మాయికి ఒక చెల్లెలు ఉంది. మీరు ఆయన ఇంట్లోకి వెళ్ళారా, అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి పేరు శ్రీవల్లి. ఆ శ్రీవల్లి అంత మంచిది కాదండి అని అంటాడు.
అదేంటి అలా అన్నావంటే, ఈ అమ్మాయి లోహిత పెద్ద అంకుల్ వాళ్ళ కూతురు. సో, అన్నీ చూస్తా ఉంది కాబట్టి, ఆ అమ్మాయి గురించి చాలా బాధపడిపోయి ఉంటది. ఒక పక్క నేనేమో అమ్మా, నాన్నలతో హ్యాపీగా ఉండుంటే, ఆ అమ్మాయి అమ్మా, నాన్న లేక చివరికి పిన్ని, పెదనాన్న, పెద్దమ్మతో ఆ అమ్మాయి సరిగ్గా ఫ్రీగా ఉండలేక ఎంత బాధపడిపోయేది, ఎంత నరకం అనిపించేది ఆ అమ్మాయి చూసింది కాబట్టి, ఆ అమ్మాయి అంటే సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకునేది. కానీ ఏం జరిగిందంటే, సో ఈ అమ్మాయి పగను పెట్టుకుంది ఈ పెద్దమ్మాయి మీద అని అంటది. అన్న తర్వాత, సరే మరి విష్ణు సంగతి ఏంటి? విష్ణుకు విషయం ఏం చెప్పలేదు నువ్వు అంటే, విష్ణు ఏముందండి, విష్ణు యాక్చువల్గా ఈయన సొంతము వీళ్ళిద్దరి చెల్లెలి కొడుకు విష్ణు. అతను చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు యాక్సిడెంట్లో. అప్పటి నుంచి విష్ణువును కూడా ఇతనే చూసుకునేవాడు. కాకపోతే విష్ణు ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అయ్యేటోడు కాదు. చదువుకునే వయసులో చదువు మానేసి చిన్నగా ఆ పని చేసుకుంటాను, ఈ పని చేసుకుంటాను మామయ్య అని చెప్పి చిన్న పనులు చేసుకుంటూ, సో చిన్న షాప్ పెట్టుకొని పని చేసుకుంటేవాడు. ఎప్పుడూ ఎవరి సహాయం కోరేటోడు కాదు. స్వతహాగా కష్టపడి పైకి రావాలనే మెంటాలిటీ విష్ణుది. అయితే ఈ పెద్దమ్మాయి విష్ణుని మాత్రం బాగానే, ఇద్దరు మంచిగా ఉండేవాళ్ళు, క్లోజ్గా ఉండేవాళ్ళు. సో అందరు అనుకునేటోళ్ళు వీళ్ళిద్దరూ బావమరదళ్ళు పెళ్లి చేసుకొని లైఫ్లో సెట్ అయిపోతారు అని అనుకునేవాళ్ళు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వాళ్ళంత ఉద్దిగ్గా ఉండేవాళ్ళు. ఒకరంటే ఒకరికి అభిమానము. సో విష్ణు చెప్పింది ఆ అమ్మాయి కాదనేది కాదు, ఆ అమ్మాయి చెప్పింది విష్ణు కాదనేవాడు కాదు, అలా ఉండేటోళ్ళు. అంటే, సరే అమ్మాయి నువ్వు ఇలా చెప్తున్నావు, మరి ఈ అమ్మాయి ఏమీ ఇష్టపడలేదా ఆ రెండో అమ్మాయి శ్రీవల్లి అంటే, అది ఇష్టపడిందో లేదో కొద్దిగా నేను చెప్పేది వినండి పూర్తిగా, అప్పుడు నీకు అర్థమైంది అంటది. సరే చెప్పమ్మా అంటే, వాళ్ళు చిన్నగా వయసు పెరిగే కొద్దీ సో తెలుసు కదండి, బాడీలో చేంజెస్ వస్తాయి. సో వాళ్ళ మీద ఒకరినొకరు ఆశపడ్డ మొదలుపెట్టింది. ఈ అమ్మాయి చిన్నగా విష్ణువును లైక్ చేయడం మొదలుపెట్టింది. విష్ణు కూడా ఈ అమ్మాయిని, పెద్ద అమ్మాయిని లైక్ చేయడం మొదలుపెట్టాడు. సో ఇది ఇలా ఉండగా కొద్ది రోజుల తర్వాత సో విష్ణు ధైర్యం చేసి ఈ అమ్మాయితో చెప్తాడు, పెద్ద అమ్మాయితో, లోహితతో, అంటే నాకు ఇష్టం అని చెప్పి, నీ ఒపీనియన్ నువ్వు చెప్పు అంటే, సరే నాకు టైం ఇయ్యి నేను చెప్తానని ఆ అమ్మాయి అంటుంది. కేవలం అతన్ని ఆట పట్టించడానికి మాత్రమే అన్నది ఈ లోహిత. అతనంటే చాలా ఇష్టము, ఎంత ఇష్టం అంటే ప్రాణం అతనంటే. కానీ మరుసటి రోజు ఏమైందంటే, ఈ అమ్మాయి బుక్ కోసం వెతుకుతూ సో ఈ రెండో అమ్మాయి శ్రీవల్లి యొక్క బుక్ చూసింది. అందులో ఇతని ఫోటో ఉంది విష్ణుది. అప్పుడు ఈ లోహిత అనుకుంటుంది, ఈ శ్రీవల్లి బుక్లో ఈ ఫోటో ఎందుకు వచ్చింది అంటే, శ్రీవల్లి విష్ణుని లవ్ చేస్తుందా? అరే ఇలా లవ్ చేస్తుంటే ఇంకా నేను అతనికి ఓకే చెప్తే, ఈ అమ్మాయి మొదలే తల్లిదండ్రులు పోయిన బాధలోనే మొదటి నుంచి ఉన్నది. ఇప్పుడు ఇష్టపడిన వాడు దక్కకపోతే ఈ అమ్మాయి బతకదు. సో అది చాలా అన్యాయం. మా నాన్న వల్ల ఎంత నష్టం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీకి నాకు తెలుసు అని లోహిత అనుకుంది. అనుకున్న తర్వాత ఆ అమ్మాయి రాంగల్ని అడుగుతుంది, లోహిత ఏంటి నీ బుక్లో ఫోటో ఉంది, సో ఏంటి అంటే, నేను విష్ణుని ప్రేమిస్తున్నాను, సో నాకు విష్ణు అంటే చాలా ఇష్టం అక్క కొద్దిగా నా ఇద్దరితో మాట్లాడికే పెళ్లి చేయవా అని అడిగింది. ఒక్కసారిగా అమ్మాయి ఇంకా నోట మాట రాలేదు. సో గుండె జారిపోయినంత పని అయిపోయింది లోహితకి. ఎందుకంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన విష్ణువును సొంత చెల్లెలే సో కోరుకుంటుంది ఆమె కావాలని చెప్పి. కానీ ఒక పక్క అతను ఆమెకి ఎలా అయినా కానీ ఆమెకే దక్కాలి అన్న ఆలోచనలో ఉంది ఆ అమ్మాయి. సో కాబట్టి ఆ అమ్మాయి చివరికి డిసైడ్ అయిపోయి ఏదేమైనా కానీ విష్ణుకు ఈ అమ్మాయితోనే పెళ్లి చేద్దామని చెప్పి తన ప్రేమను అణగదొక్కుని ఉంది. సో అందుకనే ఆ అమ్మాయి ఎలాగైనా కానీ సో విష్ణును మర్చిపోదాము, వీళ్ళిద్దరికీ ఏదో ఒకటి చేసి కలుపుదాం ఇద్దరికి అని అనుకున్నది సారు అని అంటది ఆ అమ్మాయి. సరే మరి తర్వాత ఏమైందంటే, సో ఏముంది, ఈ విష్ణు ఎప్పుడైతే ఈ అమ్మాయితో మాట్లాడాలని చూసాడో ఆ అమ్మాయి కొద్దిగా దూరం పెడుతూ వచ్చింది లోహిత. ఎందుకంటే వాళ్ళ చెల్లెలకు ఈ విధంగా ఇద్దరిని కనపాలని చెప్పి అనుకున్న అమ్మాయి కొద్ది రోజులు కొద్దిగా బాధపడుతూ దాన్ని పోస్ట్పోన్ చేసింది. ఆ తర్వాత మరి విష్ణు ఏదో నేను సిటీకి వెళ్తాను, అక్కడ షాప్ పెట్టాలని చెప్పి అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అతను అక్కడే ఉండిపోయాడు. సో ఈ లోపు ఏమైందంటే, ఈ విష్ణు లోహిత ఇద్దరు వాళ్ళ రిలేటివ్స్ పెళ్లికి వెళ్తారు. అక్కడ ఈ రెండో అమ్మాయి శ్రీవల్లి వేరే ఒక వ్యక్తితో బాగా క్లోజ్గా ఉండడాన్ని ఈ అమ్మాయి చూసింది లోహిత.
చూసి ఇతనికి అనుమానం వచ్చింది. అదేంటి ఈ అమ్మాయి విష్ణుని ప్రేమిస్తే ఇతనితో ఇంత క్లోజ్‌గా ఉంటుంది ఏందని అక్కడున్న వాళ్ళని అడిగితే, వాళ్ళుండి ఈ అమ్మాయి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు చాలా రోజుల నుంచి. ఫోన్‌లో గూడా మాట్లాడుకుంటున్నారు. అక్కవేంటి నీకు ఆ విషయం తెలీదా అని అనే వరకు ఒక్కసారిగా ఈ అమ్మాయికి చాలా కోపం వచ్చింది. సో, లోహిత తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆ విష్ణువును వదులుకోవడానికి ఇష్టపడ్డ ఈ అమ్మాయికి ఎందుకిలా చేసింది శ్రీవల్లి? ఇష్టం అన్నది మరి వేరే అతన్ని ఎందుకు ఇష్టపడుతుంది? ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదా? అన్న అనుమానం పడింది. అక్కడ ఏం మాట్లాడలేదు. ఇంటికొచ్చిన తర్వాత, "ఏయ్! శ్రీవల్లి, నువ్వు ఏంటి నిన్న ఎవరితో క్లోజ్‌గున్నావు? విష్ణుని కదా నువ్వు ప్రేమించింది" అని అంటుంది. అనే వరకు ఈ అమ్మాయి లోహిత కాదు, అమ్మాయి పేరేంటి, శ్రీవల్లి, నేను అతన్నే ఇష్టపడుతున్నాను, అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటది. అనే వరకు, అదేంటి నువ్వు అతన్ని ఇష్టపడతానంటే అతన్ని ఇష్టపడ్డాను నేను, అతన్ని పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా. ఐదంటే, అవును అన్నాను, నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు కదా, అందుకనే ఆ విషయం చెప్పి నిన్ను అతన్ని విడదీయాలనుకున్నాను. నేను ఆల్రెడీ వేరే వాడిని ప్రేమించాను, అతన్ని నేనెందుకు ప్రేమిస్తానంటది. అదేంటి చెల్లి, నువ్వు ఇట్లా నన్ను అన్యాయం చేస్తున్నావేంటి? నీకోసం నిన్ను సొంత చెల్లెళ్ళ కంటే ఎక్కువగా చూసుకున్నాను కదా. మా నాన్న గురించి కూడా నీ గురించి ఎంత ఆలోచించాడు. నువ్వు ఎందుకు ఇలా చేశావు? నీకు నచ్చకపోతే సైలెంట్‌గా ఉండాల్సింది. నాకు నచ్చిందని చెప్పి అతన్ని నా నుంచి దూరం ఎందుకు పెట్టించావు? దీంట్లో నీకు వచ్చింది ఏంది ఇది అంటది. అనేవరకు అప్పుడు చెప్తుంది, అక్క నేను కావాలనే చేశాను. నేను చిన్నప్పుడు మీ నాన్న వల్ల మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. అమ్మా నాన్న లేని అనాథలాగా నేను పెరగాల్సి వచ్చింది. కాబట్టి నేను భారం నువ్వు కూడా పడాలా, అంకుల్ కూడా, పెదనాన్న కూడా పడాలి ఆ బాధ. అందుకనే నేను ఆ విధంగా చేశాను అని అంటది. ఒక్కసారిగా స్టన్ అయిపోద్ది ఎవరు, ఈ అమ్మాయి లోహిత. అదేంటి చెల్లి అంత కఠినంగా మాట్లాడుతున్నావు? అది కావాలని చేసింది కదా. ఆ రోజు ఏదో గొడవలో అలా జరిగిపోయి మీ నాన్న సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అందులో మా నాన్న తప్పైతే ఉంది, కానీ మొదటి నుంచి కూడా మీ నాన్న బాగోగుల గురించే కదా మా నాన్న చూసింది. పెదనాన్న ఎప్పుడు మీ మంచి కోసమే కదా చూసింది, కావాలని ఏం చేయలేదు కదా అని అంటారు. కావాలని చేసినా తెలియక చేసిన నష్టం జరిగింది, ప్రతిఫలం అనుభవించాల్సిందే, అందుకనే నేను చేశాను అని శ్రీవల్లి కఠినంగా మాట్లాడింది ఈ లోహితతో. అప్పుడు లోహితకు ఒక్కసారిగా అన్ని రోజులున్న ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ఒక్కసారిగా స్మాష్ మొత్తం పోయి కోపం వచ్చి, సరే నువ్వు ఇంత తెగించి నాకు ఇంత అన్యాయం చేయాలనుకున్న దాన్ని నువ్వు నా చెల్లెలివేంటి? నువ్వు నా చెల్లెలివే కాదు, నీ గురించి నేను ఆలోచించను, నీ కర్మ నువ్వు పో అని చెప్పి ఆ రోజే వాళ్ళ నాన్నకు చెప్పి సడన్గా కారు తీసుకొని కారులో బయలుదేరి సిటీకి వచ్చిందండి. ఏమైందో ఏమో పాపం, కారు యాక్సిడెంట్లో చనిపోయింది అదే రోజు సాయంత్రము. వెళ్ళేటప్పుడు కూడా నాతో ఇవన్నీ చెప్పి బాధపడి వెళ్ళిందండి. సో దేవుడు ఎలాంటి వాడంటే అసలు అన్యాయం, అసలు ఆ అమ్మాయి చనిపోవడం ఏంది అక్కడి కారుకి వెళ్ళి. అన్ని రోజులు ఆ మొదటి ప్రేమించిన అబ్బాయిని వదులుకోవడం ఒకటి, తర్వాత పోయి ఏకంగా అతని ప్రాణమే పోగొట్టుకుంది. ఆ తర్వాత విష్ణు ఎవరో వేరే అమ్మాయిని చేసుకొని హ్యాపీగా ఉన్నాడంట. సో అయినా విష్ణుని మనం తప్పేం పెడతాము, అతను తప్పు లేదు, అతను ఈమె పక్కన పెట్టింది, దానికి కారణం ఈ శ్రీవల్లే. అయితే ఒక్క విషయము, లోహిత వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్క విషయం చెప్పెళ్ళింది, నేనైతే వెళ్తున్నాను కానీ అది ఏ విధంగా సుఖపడుద్దో నేను చూస్తాను, వాడిని దక్కనీయకుండా చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి అలా వెళ్ళిందో లేదో అండి, చనిపోయింది. 3 రోజులకే వాడు ఈ శ్రీవల్లి చనిపోయిన అతను చనిపోయాడు అని అంటది. ముఖేష్కి ఒక్కసారిగా ఏంటి అతను చనిపోయాడా, అలా ఎలా చనిపోయాడు అని అడుగుతాడు ముఖేష్ అమ్మాయిని. ఎలా చనిపోయాడంటే చెప్పిందిగా, సో నన్ను ఏ విధంగా విష్ణుకు దక్కకుండా చేశానో అదే విధంగా చేస్తాను అని చెప్పిందండి. అసలు భలే మొండిది అమ్మాయి శ్రీవల్లి. మంచిగా ఉన్నంత వరకే మంచి, తేడా వస్తే ఇంక అసలు ఏ మాట వినదు అనే వరకు. అంటే ఏంటి నీ ఉద్దేశము, చనిపోయిన అమ్మాయి ఏం చేసిద్ది ఆయన్ని, ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు అని అంటాడు ముఖేష్. ఏం మాట్లాడదేముందండి, చనిపోయిన తర్వాత చంపకూడదా ఏంటి, అర్థం చేసుకోండి అది. సో ఏదో ఒక రూపంలో వచ్చి చంపేసింది అయిందంటే, ఏంటి ఈ రోజుల్లో కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఇవన్నీ నమ్ముతావా నువ్వంటే కొన్ని నమ్మాల్సిందే. సో దానికి సమాధానాలు ఏం లేవు. ఎవడున్నాడు ఇప్పుడు, దేవుడు ఉన్నాడు, దయ్యం ఉందని అంటారు, ఎవరు చూశారండి? దేవుడు ఉంటే దయ్యం ఉంటుంది, దయ్యం ఉంటే దేవుడు ఉందని అంటారు, ఎవరు చూశారు? కొన్ని నమ్మాల్సిందే అనే వరకు ముఖేష్కు మొత్తం కొంచెం అప్పటికి అనుమానం వస్తుంది.
సంథింగ్ ఏదో ఉంది, ఈ అమ్మాయి చెప్తుంది వాస్తవంగా కొంతవరకు నమ్మశక్యంగానే ఉంది అని చెప్పి సో భోంచేసుకొని అమ్మాయి నువ్వు కూడా తినేసెళ్ళు, సో మొత్తం తిను, నువ్వు నాకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ చెప్పావు సో అని చెప్పి అమ్మాయికి కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళి ప్రశాంతంగా రూమ్లో పడుకుంటాడు. ఆ అమ్మాయి తినేసి అది తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ ఆ రాత్రి నుంచి అతనికి గుండెల్లో దడదడగా ఉంటుంది. అరే ఈ అమ్మాయి సో చెప్పినట్టే వాడిని దూరం చేసినందుకు కొంపదీసి ఈ అమ్మాయి చేసిందా? మరి అలా చేసేదైతే మరి అంతగా ప్రేమించిన విష్ణు పెళ్లి చేసుకుంటుంటే ఎందుకు ఊరుకున్నది ఈ అమ్మాయి శ్రేయాని కూడా ఏదో ఒకటి చేసి ఉండాల్సిందే కదా. దీనికి అంతటికీ ఏదో ఉంది కారణము. ఒక పక్క ముసలోడేమో సో ముసలాయనేమో సమస్య ఉంది అంటాడు. కొంపదీసి ఏమన్నా సమస్య అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అతను ఈ ముసలాయన చెప్పిన ఆయన ఎక్కడ ఉంటాడు, అతన్ని కనుక్కుంటే ఏదో ఒక క్లూ దొరుకుతుంది అని చెప్పి చాలా వెతుకుతాడు అతని కోసం. ఎంత వెతికినా అతను జాడ దొరకదు. అయితే కొద్ది రోజుల తరువాత అతను ఒక ప్రదేశంలో ఉన్నాడని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటాడు. సో తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. సో నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది, ఈ రోహిణి రాత్రిపూట మర్చిపోవడానికి కారణం ఈ లోహిత ఆ విష్ణుని దక్కించుకోవాలని చెప్పి రోహిణిని ఏమైనా చేస్తుందా? రోహిణి ప్రేమ గొప్పదా లేదంటే లోహిత ప్రేమ గొప్పదా? చివరికి ఎవరి ప్రేమ గెలుస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే సో 3వ భాగంలో అన్నీ తెలుస్తాయండి. 3వ భాగం లాస్ట్ పార్ట్. సో ఈ కథను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నా పేరు రాఘవేంద్ర, నా ఛానల్ పేరు రాఘవేంద్ర క్రియేట్ స్టోరీస్. సో ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.